హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకర్ సుష్మా @UK. ఈరోజు మనం కీమా ముట్టీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కీమా ముట్టీలు అనేసరికి చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకోకండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో నేను చెప్పిన ప్రాసెస్తో యాజ్ ఇట్ ఈస్ ట్రై చేసి చూడండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. సో ముందుగా కీమా ముట్టీల కోసం 1/2 kg కీమాని తీసుకొని ఫ్రెష్గా కడుక్కోవాలి. ఇప్పుడు కడిగిన కీమాలో నుంచి వాటర్ అంతా డ్రైన్ అయ్యేంత వరకు ఉంచి ఒక బౌల్లోకి కీమాను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మిరియాల పొడి ఆప్షనల్. ఎవరికైనా నచ్చకపోతే వేసుకోకున్నా పర్లేదు. ఇప్పుడు అందులోకి ఆయిల్ యాడ్ చేయండి. ఒక్కసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. అండ్ ఇప్పుడు అందులోకి మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కలుపుకోండి. సో ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు ఆయిల్ వేస్తూ కలుపుకుంటే ఇంకా చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను చూపించినట్టుగా ఆయిల్ వేస్తూ కలపండి. మీలో ఎంతమందికి కీమా ముట్టీలు అంటే ఇష్టం? నాకైతే కీమా ముట్టీలు అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమైన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు అందులోకి ఒక ఎగ్ యాడ్ చేయాలి. ఎగ్ వేయడం వల్ల కీమా ముట్టీలు బైండ్ అవుతాయి, కాబట్టి ఎగ్ అనేది మ్యాండేటరీ. అండ్ ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మన కీమా ముట్టీలని అందులోకి యాడ్ చేయండి. చల్లటి వెదర్లో కీమా ముట్టీలు వేడివేడిగా తింటుంటే ఆ టేస్టే చాలా బాగుంటుంది. సో కంపల్సరీ లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మన కీమా ముట్టీలు మాడిపోతాయి, కానీ లోపల మాత్రం కీమా అనేది ఉడకదు. సో లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల కీమా మంచిగా ఉడికిపోయి ముట్టీలు మంచిగా వేగుతాయి. ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఇప్పుడు తీసేయండి. సో మన కీమా ముట్టీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ కీమా ముట్టీలని మనం మైనీస్తో కానీ టమాటో కెచప్తో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. మన కీమా ముట్టీలు రెడీ అయిపోయాయి. సో మీరు నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. Thank you so much for watching. Please like, share and subscribe to our channel.